నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దాపురంలోని 10వ వార్డులో మ్యాజిక్ ట్రైన్ స్వచ్ఛ రథాలను ఆయన పరిశీలిస్తారు. పారిశుద్ధ్య కార్మికులకు బీమా అందించి స్వచ్ఛ ర్యాలీని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా ప్రజా వేదికకు చేరుకోనున్నారు. ప్రజా వేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. అనంతరం టీడీపీ క్యాడర్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు చంద్రబాబు. రైట్గా నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దాపురంలోని 10వ వార్డులో మ్యాజిక్ ట్రైన్ స్వచ్ఛ రథాలను ఆయన పరిశీలిస్తారు. ఇక పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ప్రసాద్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. ఈ రోజు మొదటిగా జగ్గంపేట ద్వారా ఎలిఫేట్ ద్వారా జగ్గంపేట చేరుకుని అనంతరం రోడ్డు మార్గంలో పెద్దాపురంలో చేరుకుని పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సర్వేక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ స్థానికంగా ఉండే పారిశుద్ధ్య కార్మికులు బీమా కూడా అందజేస్తారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడున్నారు. దాని అనంతరం కూడా స్థానిక టీడీపీ క్యాడర్ తో కూడా పార్టీలో సమావేశమయ్యి స్థానికంగా ఉండే విభేదాలు ఇలాంటి సంబంధించి వాటిని కూడా పరిష్కరించే అవకాశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా చూస్తుంటే 3 రోజుల క్రితం కాకినాడ టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కాకినాడ రూరల్ కో కన్వీనర్ కోఆర్డినేటర్ మధ్యలో జరిగిన గొడవ అంశంపై కూడా వీళ్ళిద్దరి మధ్యన సమస్యకి పరిష్కరించే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితమే 3 రోజుల క్రితం జరిగిన ఈ అంశంపై కూడా దీనిపై ఆగ్రహించిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు అయితే పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసిన అనంతరం కూడా స్థానికంగా ఉండే అక్కడ ఎస్వీఎస్ఎన్ వర్మ చేరుకుని వారు ప్రెస్ మీట్ పెట్టొద్దని కూడా వాళ్ళని సముదాయించిన అనంతరం కూడా వినకుండా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ అంశంపై కూడా త్వరలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంటుంది కాబట్టి ఆ పర్యటన అనంతరం కూడా మాట్లాడి సమస్యను ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉందని చెప్పారు. కూడా అది కూడా పరిష్కరించే అవకాశం ఉంది. అనంతరం కూడా ఉండే స్థానికంగా ఉండే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అధికారికంగా కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సన్మోహన్ శాలిని వచ్చి నిన్న స్థానికంగా ఉండే పెద్దాపురం చేరుకుని కూడా అక్కడ ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే పోలీసులకు సంబంధించి దాదాపు 1200 మంది పోలీసులు కూడా ఈ పర్యటనకు సంబంధించి వినియోగిస్తున్నామని కూడా స్థానిక ఎస్పీ కూడా తెలియజేశారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.